హై వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో నేను ఈరోజు వైబీఆర్ గ్రూప్ వారి ఆవాస్ హిల్స్ ప్రాజెక్ట్లో ఉన్నాను. సో వీళ్ళు ఆదిబట్ల రియల్ ఎస్టేట్ అంటేనే వైబీఆర్ ఇన్ఫ్రా అనేది చాలామందికి తెలుసు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో. సో అలాంటి బ్రాండ్ ఉన్న కంపెనీ వైబీఆర్ ఇన్ఫ్రా వారి ప్రాజెక్ట్లో ఉన్నాను ప్రజెంట్. సో ఇందులో కస్టమర్స్ ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్స్లో విల్లాస్, వీకెండ్ హోమ్స్ అన్నీ కడతా ఉన్నారు. సో ఇందులో కస్టమర్ ప్రజెంట్ మనతో ఉన్నారు. ఆయన ప్రాపర్టీ ఎందుకు కొన్నాడు అన్ని డీటెయిల్స్ అని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి కృష్ణ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ డిజైన్ లీడ్ ఇన్ ఎంటైర్ ఇండియా. రైట్ సార్. ఇప్పుడు ఈ వైబీఆర్ గ్రూప్ వాళ్ళ వెంచర్లో మీరు ఎన్ని ప్లాట్స్ తీసుకున్నారు? వైబీఆర్లో నేను కొన్నది ప్లాట్ ఆల్మోస్ట్ 2.5 years బ్యాక్ అండి. నేను కొన్న తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అలా మొత్తం 11 members ప్లాట్స్ కానీ అలా ఉన్నాయి. టోటల్ 11 members తీసుకున్నారు ఇందులో. దెన్ హైదరాబాద్ మేము ఎందుకు వచ్చాము, ఎందుకు చూస్ చేసాం అంటే ఓకే జాబ్ పరంగా హైదరాబాద్ వచ్చాం, ఇక్కడ గ్రోత్ ఉంది. అలా మొయినాబాద్లో వి ఆల్రెడీ హ్యావ్ ఏ విల్లా. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అనేది చూస్తున్నప్పుడు మాకు హైదరాబాద్లో పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాం అంటే ఇప్పుడు ఇండియాలో మనకి చాలా మెట్రో సిటీస్ ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, కల్కటా ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఎందుకు హైదరాబాద్ చూస్ చేసామంటే ఇప్పుడు మనకేంటంటే బెంగళూరు కంజెస్టెడ్ అయిపోయింది, వెరీ హెక్టిక్ ట్రాఫిక్. అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ లేదా అంటే హైదరాబాద్లో ఉంది ట్రాఫిక్, బట్ హైదరాబాద్ రోడ్స్ ఆర్ క్వైట్ బ్రాడర్, కొంచెం పెద్దవి. అండ్ హైదరాబాద్ థింకింగ్ ఎలా ఉందంటే ఉన్న కొద్దీ మనకి ఫ్యూచర్ థింకింగ్ కూడా చేస్తున్నారు మన వాళ్ళు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఆల్రెడీ ఉంది, దట్ ఈస్ ద హ్యూజ్ బెనిఫిట్ ఫర్ అస్. ఇప్పుడు నేను కూడా ఓఆర్ఆర్ లేకపోతే ఇక్కడికి వచ్చి ప్లాట్ కొనేవాడిని కదా, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా చేస్తున్నారు కమింగ్ వన్. ఇంత ఫ్యూచర్గా ఆలోచిస్తున్నారు కాబట్టి హైదరాబాద్ పరంగా ఏంటంటే ఇంకా వేరే ఏ సిటీస్ చూసుకున్నా కూడా వెన్ కంపేర్డ్ విత్ ద ఎకనామికల్ వైజ్, సేఫ్టీ వైజ్ అండ్ సిటీ కూడా కల్చర్ ఎలా అంటే మల్టీ కల్చరల్ సొసైటీ. వెదర్ కూడా వెదర్ ఇంకా అసలు మోస్ట్ బెస్ట్ వెదర్ ఇన్ ద వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ మెట్రో సిటీస్. ఈ వైబీఆర్ గ్రూప్లో అసలు మీరు ప్రాపర్టీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? ద ఫస్ట్ రీజన్ బిహైండ్ టు టేక్ ప్రాపర్టీ ఇన్ వైబీఆర్ ఇస్ ట్రస్ట్. ఓకే. అండ్ అందులో ఆదిబట్లలో మనకి వైబీఆర్ వాళ్ళది చాలా పెద్ద బిగ్గెస్ట్ లేఅవుట్. అందులోనూ పర్టికులర్గా ఏదో పెద్ద లేఅవుట్ వీళ్ళదే అని తీసుకున్నామని కాదు. అండ్ వీళ్ళ దగ్గర ఎలా ఉంటాయంటే మీకు ల్యాండ్ కూడా మొత్తం అంతా వీళ్ళదే, ఓన్ ల్యాండ్. వీళ్ళు అన్ని పర్చేస్ చేసుకున్న ల్యాండ్ వీళ్ళదే, అంటే వేరే థర్డ్ పార్టీ కానీ మీడియేటర్స్ కానీ అలా లేదు. 2 అప్రూవల్స్ మొత్తం వీళ్ళే, ఇన్ అండ్ అవుట్ అన్ని వీళ్ళే చూసుకున్నారు. 2 ది బెస్ట్ ప్రైస్. ఫస్ట్ అన్నిటికన్నా కూడా ఏంటంటే బెస్ట్ ప్రైస్ రావడం కూడా ఇంపార్టెంట్. ఆ బెస్ట్ ప్రైస్ ఉంది. అండ్ లైక్ డెవలప్మెంట్స్ అంటే ఇప్పుడు చాలా ఎలా ఉంటాయంటే లేఅవుట్స్ కొనేసిన తర్వాత రోడ్స్ వేయరు, ఎలక్ట్రిసిటీ సరిగా ఉండదు, ఎప్పుడుగా మనం చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఫాలో అప్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళు డెవలప్మెంట్స్ అన్నీ 100% చేస్తారు. బ్యాంక్ లోన్ కూడా ఉంది ఫెసిలిటీ. అండ్ వీళ్ళు కూడా ఎలా ఏంటంటే మల్టిపుల్ లైక్ విల్లా ప్లాట్స్ ఇస్తున్నారు, డూప్లెక్స్ విల్లాస్ ఇస్తున్నారు, వీకెండ్ హోమ్స్ ఇస్తున్నారు. సో ఈ 3 సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఇందాక అన్నట్టు వీకెండ్ హోమ్స్, విల్లాసు ఇవన్నీ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అందుకు నచ్చింది అంటున్నారు కదా. సో మీరు కొన్న ప్రాపర్టీ ఏదైతే అది మీరు అంటే రీసేల్ కోసం కొన్నారా, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఒక 10 years తర్వాత సేల్ చేసుకోవడం కొన్నారా, లేదా ఇక్కడ ఉండడానికి కొన్నారా మీరు ప్రాపర్టీస్ అన్ని? అంటే ప్యూర్లీ ఏంటంటే ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఒకవేళ మా పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఊర్లో ఉంటున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్లెజెంట్ఫుల్ అట్మాస్ఫియర్లో మంచి డెవలప్డ్ ప్లేస్లో ఉంచాలంటే అదొక రీజన్, ఫస్ట్ థింగ్. రెండో రీజన్ ఏంటంటే ఈవెన్ ఒకవేళ పేరెంట్స్ కొంచెం ఊర్లోనే ఉంటామని అన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఇప్పుడున్న ప్రైస్కి ఒక డౌన్ ద లైన్ ఒక 7-8 yearsలో ఇట్ విల్ హిట్ లైక్ ఆల్మోస్ట్ 4x ద బెటర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మనం పెట్టేదానికి ఒక 4x ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే ఇట్స్ ఎ బిగ్ డీల్. అండ్ దట్టు ఇలాంటి డెవలప్ దానిలో ఏరియాలో ఇంత ఎమ్యూనిటీస్తో ఇంత మంచిగా డూప్లెక్స్ విల్లాస్ కానీ, వీకెండ్ హోమ్స్ కానీ, ప్లాట్స్ కానీ ఇస్తున్నప్పుడు దెన్ దెర్ ఈస్ నో ఆప్షన్, వీ కెన్ చూస్ వైబీఆర్. రైట్ సార్. నెక్స్ట్ మీరు అంటున్నారు డెవలప్మెంట్స్ అన్నారు కదా. సో డెవలప్మెంట్స్ వీళ్ళు ఏదైతే మీరు ప్లాట్స్ కొన్నప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం అన్నీ క్లియర్గా డెవలప్మెంట్ చేశారా, ఏదైనా పెండింగ్ అనిపిస్తుందా మీకు? టు బీ ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు ఏ మాత్రం పెండింగ్ అన్నది లేదు. ఓకే. ఏమేమి చెప్పారు మీకు? ఎవ్రీ 2 yearsకి మెయింటెనెన్స్ ఛార్జ్ చేసి మనకి నీట్గా 2 times డోజింగ్ చేయిస్తారు. ఇవంతా ఓవరాల్ ఈ స్టోన్స్ అంతా రీపెయింటింగ్ చేయిస్తారు. మొత్తం అంతా ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్సలెంట్. అంటే మీరు కొత్త ప్రాజెక్ట్ ఏదైతే ఆవాస గ్రాండియర్ స్పేస్ ఉంది కదా, అందులో ఏమైనా కొంటున్నారా ప్లానింగ్? అంటే ఇంకా అది లాంచ్ కూడా కాలేదు. లాంచ్ కూడా కాకుండానే మా
కజిన్ సిస్టర్ మొత్తం వితౌట్ లాంచింగ్ 3 plots ఆల్రెడీ మా వాళ్ళవే ఉన్నాయి. బుకింగ్ చేసి పెట్టారు. పేమెంట్ కూడా అయిపోయింది, రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడే రైట్ టైం అనమాట. సో నెక్స్ట్ మీరు ఉండే లొకేషన్ ఎక్కడ సార్? పర్టికులర్గా ఈ ఆదిబట్ల ఏరియాలో మీరు ఎందుకు కొనాలనిపించింది అసలు ప్రాపర్టీ? అంటే ఆదిబట్ల ఏరియా చూస్ చేసుకోవడానికి ఏంటంటే అండి, ఇప్పుడు మీకు హైదరాబాద్ అటు సైడ్ చూసుకుంటే మనకి మణికొండ కానీ హైటెక్ సిటీ కానీ వేరే ఏరియాస్ అంతా ఫుల్లీ ఆక్యుపైడ్. ఇప్పుడు హై రైజ్ ఉంది, ట్రాఫిక్ ఎక్కువ అంతా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఏది, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఐటీ సెక్టర్ ఏరియా ఏంటిది, అలా చూస్తుంటే మేము సెర్చ్ చేస్తుండగా మాకు దొరికిన ప్లేస్ ఆదిబట్ల. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకి నియరెస్ట్గా ఇక్కడ నుంచి 9 kilometers రేడియస్లో మనకి టీసీఎస్ ఉంది, అలానే ఇటు ఫాక్స్కాన్ ఉంది, కెయిన్స్ ఉంది, అండ్ బీడీఎల్, బీఈఎల్, సిఆర్పిఎఫ్, ఎన్ఎస్జి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి. ఇటు టాటా ఏరోస్పేస్ ఉంది. సో ఇట్ ఈస్ లైక్ అంటే ఆల్మోస్ట్ లైక్ 1,60,000 ప్లస్ ఎంప్లాయ్మెంట్ వచ్చేలా ఉంది ఇక్కడ. ఆల్రెడీ 65 ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇన్ ఫోర్స్. సో ఇంత డెవలప్మెంట్ ఉంది కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ హియర్. అంటే ఎక్కడికో నేను వెళ్ళి 1,00,000 కొనే కన్నా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ప్రైస్లో ఇది మనకి ఒక 4x రేషియోలో వస్తే దెన్ ఇట్స్ ద బెస్ట్ డీల్ అండ్ బెటర్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ ఇన్ ఆదిబట్ల. ఇప్పుడు కనెక్టివిటీ చూస్తున్నారు సార్ ఇన్వెస్టర్స్ అంతా. ఏదైనా ప్లాట్ కొనాలన్నా ఇంటి కొనాలన్నా అసలు నేను ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళగలనా, నేను ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళగలనా. ఇప్పుడు మీరు కొన్న ఈ వైబిఆర్ ఇన్ఫ్రా వారి ప్రాజెక్ట్స్లో సో ఇక్కడికి మీ కనెక్టివిటీ ఎట్లా ఉంది? హైటెక్ సిటీ కానీ ఇంకా సరౌండింగ్ ఏరియాకి మీరు వెళ్ళడానికి అంటే ఇప్పుడు ఎలా కనెక్టివిటీ అంటే చెప్తే మీకు ఇక్కడ నుంచి ఎగ్జిట్ 12 మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకొక రోడ్ యాక్సెస్ రావాలి, అది వస్తే మనకి ఇంకా వెరీ నియర్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఆల్మోస్ట్ ఫినిష్డ్ ఇన్ phase 2 స్టేజ్. ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుంచి నాకు ఓఆర్ఆర్ ఎక్కడానికి ఒక 5 minutes, అక్కడ నుంచి నాకు హైటెక్ సిటీ వెళ్ళడానికి 45 minutes. ఓకే, అండ్ వితిన్ 20 minutes ఐ కెన్ రీచ్ ఎయిర్పోర్ట్. వితిన్ 20 minutes ఐ కెన్ రీచ్ ఎల్బీ నగర్. ఒక 5 minutesలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ మనకి కనెక్టివిటీ ఎలా అని ఇప్పుడు నెక్స్ట్ ఆన్ గోయింగ్ థింగ్ బెంగళూరు హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఫ్యూచర్ సిటీ కానీ, అండ్ అన్నిటికీ ఇదేంటే లైక్ కైండ్ ఆఫ్ ఏ సెంటర్ పాయింట్ టు ద ఇన్వెస్ట్మెంట్. అండ్ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. అంటే సార్ మీరు ప్రాపర్టీ కొన్నప్పుడు ఈ ఇందాక మీరు చెప్పిన కంపెనీస్ అన్ని వచ్చాయి, అప్పుడు వస్తున్నాయి అని చెప్పారా కంపెనీ వాళ్ళు ఏదన్నా, లేదంటే మీకు ముందే తెలుసా? ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తానంటే ఇక్కడ లాజిస్టిక్ హబ్ అని ఉంది బ్యాక్. అవును, నేను కొనేటప్పుడు అసలు ప్లాట్కి లేదు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ ఇట్స్ కంప్లీట్ కేమ్. ఓకే, అలానే ఏంటంటే ఇక్కడ వేరే కంపెనీస్ కూడా ఇప్పుడు ఫాక్స్కాన్ ఫస్ట్ ఫేజ్ లాంచ్ అవుతుందని అప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లాంచ్ లో 25,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఇన్ ద ఫోర్స్. ఓకే, ఇప్పుడు అక్కడ ఇంకొక 1 lakh ఎంప్లాయ్మెంట్ వచ్చేది ఉంది. సో ఏంటంటే ఇది ఒక డౌన్ ద లైన్ 6 to 7 years లో హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి రెంట్స్ అన్నా హౌసెస్ కావాలన్నా ఇంత గ్రోత్ సెక్టర్ ఇక్కడ ఉంది కాబట్టి అందులో ఇంత పీస్ఫుల్ నేచర్ మీరు చూస్తున్నారు ఎలా ఉంది నేచర్ అనేది ఇక్కడ ఎలా ఉంది. సో ఈ సెగ్మెంట్లో మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం. అంటే మీరు అన్నట్టు ఇందాక రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంది కదా మీ ప్రాపర్టీలో, వీకెండ్ హోమ్స్ కానీ విల్లాస్ కానీ కడితే రెంట్స్ వచ్చే అవకాశం ఉందా? మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పటికీ ఇప్పటికీ మీ ప్రాపర్టీ అప్రిషియేషన్ వచ్చిందా? అదే రేట్లో ఉందా ఇక్కడ? నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి అండి ఇప్పటికి ఆల్మోస్ట్ లైక్ 5,000 అప్రిసియేషన్ ఉంది జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years. ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఇందులో బ్యాంక్ లోన్లో తీసుకున్నారా, నెట్ పేమెంట్ తీసుకున్నారా? నేను తీసుకుంది లోన్ పరంగానే అండి, బ్యాంక్ లోన్. అండ్ బ్యాంక్ లోన్ మీకు ఆల్మోస్ట్ లైక్ పర్ స్క్వేర్ యార్డ్ 10,000 వస్తుంది. అంటే అప్పుడు ప్రాసెస్ అంతా ఈజీ అయిపోయిందా? చాలా ఇబ్బంది ఉన్న అవకాశం? మనకి మన సిబిల్ స్కోర్ మన ప్రొఫైల్ బాగుందంటే మనకి చాలా క్విక్గా ప్రాసెస్ అయిపోతుంది. అండ్ మీరు కూడా టెన్షన్ పడక్కర్లేదు, వీళ్ళు కూడా డీల్ చేస్తారు. ఐ మీన్ వాళ్ళకి ఉన్న బ్యాంకింగ్ పార్ట్నర్స్ని కలుపుతారు. దెన్ ఇట్స్ ఎ స్మూత్ ప్రాసెస్. సో ఎవరైనా మీలాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మంచి ప్లేస్లో, అది కూడా ఈ ఏరియాలో వైబిఆర్లో పెట్టాలంటే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు సార్? ఐ మీన్ ఎవరైనా ఫెలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, ఓకే మీకు నచ్చిన చోట కొనుక్కోండి, బట్ కొనుక్కునే ముందు ఒక్కసారి థింక్ చేయండి ఏంటంటే మనం కొనే బయర్ అక్కడ అన్ని మనకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా, అన్నీ ఇస్తున్నారా, జెన్యూన్ ప్రాపర్టీనా, అండ్ డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా. అంటే కొంతమంది ఏంటంటే ఓకే కొంటాం పాపం, ఇప్పుడు ఒకళ్ళు ఇంత హార్డ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మనీ పెట్టి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకు వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ జరగలేకపోతే ఇప్పుడు రోజు మనం ఎన్నో న్యూస్లో చూస్తున్నాం, పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కూడా కొన్ని అవ్వట్లేదని. సో అలాంటి ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఆరామ్సేగా నేను వచ్చాను నా ప్లాట్. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ సెక్యూరిటీ, ఇలా మంచి గేటెడ్ కమ్యూనిటీలో మంచి బెస్ట్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయాలంటే
దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్, యూ కెన్ కమ్ అండ్ సీ. మీకు నచ్చితేనే కొనండి, బట్ షూర్ మీరు చూసారంటే మాత్రం వదిలిపెట్టరు. రైట్ YBR ఈస్ ద బెస్ట్ వన్. కంపెనీ కూడా ఏంటంటే మనకు ఒక బెస్ట్, అంటే టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక బెస్ట్ ఆఫర్ కూడా ఉంది ఇప్పుడు. ఏమి ఇచ్చారు సార్? ఎలా అంటే ఒక 220 స్క్వేర్ యార్డ్స్లో ఓకే 2000 SFTతో 3 BHK విల్లాని Hmm. వీళ్ళు 90 lakhsకి ఇస్తున్నారు. ఓకే నన్ను అడిగితే అది బెస్ట్ డీల్ అనమాట. ఎందుకంటే మీకు ఇల్లు వస్తుంది, డూప్లెక్స్ విల్లా, అండ్ దట్ టు మొత్తం వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి మనకి ఇస్తారు. ఓకే 90 lakhsకి ఇంక్లూడింగ్ ల్యాండ్ విల్లా వస్తుందంటే అంతకన్నా మంచి డీల్ ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడు అలా బుక్ చేసుకున్న వాళ్ళకి మైట్ బి విత్ ఇన్ 2 years, 2.5 yearsలో దే మే గెట్ 1.5 to 1 CR అప్రిసియేషన్. ఎందుకంటే మనం ఎక్కడికో వెళ్ళి కొండాపూర్లోనో గచ్చిబౌలినో 2 కోట్లు పెట్టి హై రైస్ కొనే కన్నా ఇండిపెండెంట్ విల్లా కొంటే దెన్ సీ ద బెస్ట్ థింగ్. అలానే వీకెండ్ విల్లా, వీకెండ్ హోమ్స్ అని ఒకటి 55 lakhsకి కూడా ఆఫర్ చేస్తున్నారు. అది కూడా కొంచెం మంచి, ఐ మీన్ ఒకవేళ మన పేరెంట్స్ కానీ ఏమన్నా లేదు మన లీజర్ టైంలో వీకెండ్లో వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలన్నా ఇట్స్ ద బెస్ట్. రైట్ సార్, మీరు YBR ప్రాజెక్ట్ గురించి ఈ ఏరియాలో ఉన్న లొకేషన్ డెవలప్మెంట్స్ గురించి అండ్ కస్టమర్ సజెషన్ ఇచ్చారు. సో ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో Right. మచ్. రైట్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో YBR వారి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా లాభాలు ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చూశారు కదా. సో ఒకవేళ మీరు కూడా ఆదిబట్ల పరిసరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. YBR కంపెనీ వాళ్ళు మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీలో YBR ఇన్ఫ్రా వారి ప్రాజెక్ట్ డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్స్తో మళ్ళీ కలుద్దాం.